హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. పిల్లలకి ఇష్టం లేని కూర చేసామనుకోండి, ఫస్ట్ వాళ్ళు చెప్పే డైలాగ్ ఏంటి? మధ్యాహ్నం స్నాక్స్ తిన్నాము, మాకు పొట్ట బిర్రుగా ఉంది, అస్సలు ఆకలి అవ్వట్లేదు అంటారు. అదే వాళ్ళకి ఇష్టమైన కూర చేసామనుకోండి, ఎక్కడ లేని ఆకలి వచ్చింది, త్వరగా వంట చెయ్యి, త్వరగా కూర చెయ్యి, మాకు ఆకలి అవుతుంది, ఆకలికి తట్టుకోలేకపోతున్నాం అంటారు. ఈ రెండిటికి మధ్య తేడా ఏంటో తెలుసా? వాళ్ళకి నచ్చిన కూర, నచ్చని కూర అంతేనండి. ఆకలి అవ్వటం, ఆకలి అవ్వకపోవటం కాదు. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఉదయం పూట నేను బెండకాయ ఫ్రై చేశానండి. ఆ కర్రీ అయిపోయింది. ఇంట్లో కొబ్బరి చెప్పు ఉంది, కొబ్బరి చట్నీ చేస్తానంటే మా పిల్లలు నాకు అస్సలు ఆకలి అవ్వట్లేదు, అన్నం తినబుద్ధి కావట్లేదు, మాకు అసలు అన్నం వండొద్దు, మీ వట్టికే అన్నం వండుకోండి అన్నారు. సరేలే, పిల్లల్ని పస్తుంచడం ఎందుకులే, పాపం వాళ్ళని కష్టపెట్టడం ఎందుకులే అని ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ఎగ్ ఫ్రై చేస్తుంటే మా పిల్లలు చూసి, అబ్బబ్బా మాకు నచ్చిన కూర చేస్తున్నావు, బాగా ఆకలి అవుతుందమ్మా, త్వరగా వంట చేయని అంటున్నారు. కొబ్బరి చట్నీ చేస్తానంటేనేమో ఆకలి లేదన్నారు. వాళ్ళకు నచ్చిన ఎగ్ ఫ్రై చేస్తేనేమో బాగా ఆకలి అవుతుందంటండి. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారండి? నచ్చిన కూర అప్పుడు ఒక రకంగా, నచ్చని కూర అప్పుడు ఇంకో రకమైన ఆకలి వేస్తూ ఉంటుందా మీ పిల్లలకి? నాకు కామెంట్స్లో చెప్పండి. మా పిల్లలే ఇలా ఉంటారా? అందరి పిల్లలు కూడా ఇలానే ఉంటారా? ఇవే కాక మా ఇంట్లో దోసకాయ కూరలు, బీరకాయ కూరలు, వంకాయ కూరలు చేసినప్పుడు ఉంటుందండి యుద్ధం. మామూలుగా ఉండదండి. మా పిల్లలు అసలు అన్నం తినమంటే తినమంటారు, పెరుగన్నం తిని అడ్జస్ట్ అవుతారండి. మనం ఇంట్లో ఏ కూర చేస్తే ఆ కూర పిల్లలు తినే విధంగా ఉంటే ఎంత బాగుండిద్దోనండి. అలా ఉండే పిల్లల పేరెంట్స్ మాత్రం చాలా అదృష్టవంతులండి. మనం ఏ కూర చేస్తే ఆ కూర పిల్లలు ఇష్టంగా తింటే అంతకంటే కావాల్సిందే ఏమీ లేదు. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఇంట్లో వాళ్ళకి ఏం కూర చేయాలి, ఈ కూర చేస్తే వాళ్ళు తింటారా తినరని ఇదే ఆలోచన అండి. ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిన కూర చేస్తే ఆ రోజు మాత్రం నాకు హాయిగా, ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండిద్దండి. ప్రతి ఒక్కరింట్లో అందరు కామన్గా తినే కూర ఏంటంటే పప్పు. కానీ మా ఇంట్లో మాత్రం తినరండి. పిల్లలు తింటారు, పెద్దవాళ్ళు పప్పు తినరు. ఇంకా నా పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ చక్కగా పప్పు తింటే 2-3 రోజులకు ఒకసారి చక్కగా పప్పు వండుకోవచ్చు. కానీ మా ఇంట్లో మాత్రం ఆ ఛాన్స్ ఉండదు. ఏం చేస్తామండి, మన కష్టాలు ఒకళ్ళు ఆడ్చేవి కాదు, తీర్చేవి కాదు. పగస్తులకు కూడా రాకూడదండి మన కష్టాలు మాత్రం. ఈ ఎగ్ ఫ్రై మాత్రం ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారండి. ఒక్క చికెన్లు, ఎగ్ ఫ్రైలు మాత్రం తింటారు.